జగదీష్ గారు మాట్లాడతారు. తెలంగాణలో వైఎస్ షర్మిలారెడ్డి గారు తెలంగాణ రాజన్న రాజ్యం తెస్తానని, మిమ్మల్ని నాయకులను చేస్తానని నమ్మించి తెలంగాణ ప్రజలను నడి రోడ్డు మీద నిలబెట్టి ఆంధ్రకు వచ్చేసింది. నమ్మిన వాళ్లకు రాజన్న రాజ్యం తెస్తా అంటే అందరూ రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని రోడ్డు మీద పడ్డారు. టైంకి ఏం చెప్పిందంటే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి చేతులు దులుపుకున్నది. కొంతమంది అయితే ఖమ్మం మీటింగ్కి వచ్చినప్పుడు ఒక 10 మంది అయితే చనిపోయారు కరోనాతో. ఉదాహరణ నేనే, నాకు కరోనా వస్తే 30 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, యశోద హాస్పిటల్లో ఖర్చు పెట్టుకొని బయటపడ్డా. ఇప్పుడు అక్కడ తెలంగాణలో రాజశేఖర రెడ్డి అభిమానులు, జగన్ అభిమానులు అందరూ కలిసి మోసపోయినట్టు ఆంధ్రప్రదేశ్లో మోసపోవద్దని చెప్పి నా యొక్క మనవి. అందుకనే ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అర్థమైందా? ఉదయాన మేమందరం ఇక్కడికి చేరడం ఏంటి అంటే ప్రత్యేకంగా వైఎస్ షర్మిలమ్మ గారు పండితపుత్ర పరమశుద్ధ అన్నట్టు వైఎస్ గారి పేరంతా నాశనం చేస్తూ ఉన్నది. తెలంగాణలో నాశనం చేసింది, ఆంధ్రాలో కూడా నాశనం చేస్తూ ఉన్నది. మా బాధ ఏంటంటే పార్టీ పెట్టినప్పుడు వైఎస్ కుమార్తె కదా మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉద్ధరిస్తుంది అని అనుకున్నాం. కేసీఆర్ని, కేటీఆర్ని, టీఆర్ఎస్ను బాగా టార్గెట్ చేసింది, మెగా కృష్ణారెడ్డిని. ఇవన్నీ చూస్తూ ఉంటే ఓకే, చాలా మంచిగా అనిపించింది మాకు. ఓకే, న్యాయం చేయడానికి ఒక క్యాండిడేట్ వచ్చింది, వైఎస్ పరిపాలన మళ్ళీ తెస్తుంది అని అనుకున్నాం. పరిస్థితులను బట్టి కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా మమ్మల్ని అందరినీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. మా అందరికి ఏం చెప్పిందంటే నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా అన్నది. ఓకే, చాలా సంతోషపడ్డాం. మమ్మల్ని నిలబెడుతుంది, మేము కూడా నిలబడతాం, తను నిలబడుతుంది, మమ్మల్ని కూడా నిలబెడుతుందని. ఆ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత 3 months అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత 3 months తర్వాత బయటికి వచ్చి మా అందరికీ ఏం చెప్పిందంటే మీ అందరిని నిలబడతా, మీ అందరూ నామినేషన్స్ మీరు ఫైల్ చేయండి, ఎమ్మెల్యేస్గా ఏ కాన్స్టిట్యున్సీస్లో ఎవరెవరు కంటెస్ట్ చేస్తారో చెప్పండి అంటే మేమందరం కూడా నామినేషన్స్ ఇచ్చాం తనకు. నామినేషన్స్ ఇచ్చిన తర్వాత ఓకే వీటన్నింటిని పరిశీలించి మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టి మేము మాట్లాడతామని అన్నది. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ మేము అడుగుతూ ఉన్నాము. 2.5-3 సంవత్సరాలు మీ వెంట తిరిగాము. మరి మేము లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను పర్సనల్గా సికింద్రాబాద్లో 36 జెండా కార్యక్రమాలు చేశాను, అన్ని డివిజన్లలో తిరిగాను, చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నాను నేను ఈమెను నమ్మి. ఆ తర్వాత ఫైనల్గా ఏమన్నదంటే ఓకే కంటెస్ట్ చేస్తున్నాం కదా, ఏదో ఒక కాన్స్టిట్యున్సీ ఇస్తే సికింద్రాబాద్ కానీ సనత్ నగర్ కానీ ఏదో ఒకటి వస్తుందని అనుకున్నాం తను ఇచ్చిన మాట ప్రకారం. ఆ తర్వాత ఒకరోజు డైరెక్ట్గా ప్రెస్ మీడియా ముందు ప్రత్యక్షమై పార్టీ కంటెస్ట్ చేయడం లేదు, మేము ఆలోచిస్తున్నామని చెప్పి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నామన్నది. మా అందరికీ షాక్. డైరెక్ట్ టీవీస్లో చూసి మేము చూస్తూ ఉన్నాము తను పార్టీని విలీనం చేస్తూ ఉన్నది. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఢిల్లీకి వెళ్ళిపోయి ఇవన్నీ చీకటి ఒప్పందాలు ఉన్నప్పుడు మేము అడిగాము. మాకు కొద్దిగా అర్థమైంది ఈమె ఏదో మమ్మల్ని అందరినీ మోసం చేస్తుందని అర్థమై, అమ్మ ఏంటి మీ స్టాండ్ ఏంటి అంటే మా దగ్గర వీడియో ఉంది. ఏం పెట్టిందంటే నేను తెలంగాణలో పార్టీ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే తప్పకుండా మీ అందరినీ కంటెస్ట్ చేపిస్తాను, ఇక్కడి నుంచి మనం పోటీ చేస్తున్నాము, నేను ఎవరిని కూడా వదులుకోను, నేను పార్టీని విలీనం చేసేది ఉంటే లేకపోతే పార్టీని ఇంకొక పార్టీతో కలిపేది ఉంటే నేను పార్టీ ఎందుకు పెడతాను, తెలంగాణకి ఎందుకు వస్తాను అన్నది. సో ఇవన్నీ షర్మిలమ్మ గారు అబద్ధాలకు మారుపేరు. ఆమె అందరినీ దాదాపు చాలామందిని ఆల్మోస్ట్ 500 ఫ్యామిలీస్ తెలంగాణలో సఫర్ అయినాయి. ఆ తర్వాత ఏం చీకటి ఒప్పందం జరిగిందో ఏదో. కాంగ్రెస్ని తిట్టిన వ్యక్తి మళ్ళీ అదే కాంగ్రెస్ని పొగడడం చూస్తూ ఉంటే ఇవన్నీ మాకు ఒకటి క్లియర్గా ఏమర్థమైందంటే షర్మిలమ్మ గారు తర్వాత వైఎస్ అనిల్ వీళ్ళిద్దరు వెళ్ళి వైఎస్ అనిల్ తను చేసుకునే పని తను చేసుకోవాలి, తనకు ఎందుకండి పాలిటిక్స్, పాస్టర్లను బెదిరిస్తూ ఉన్నాడు. తర్వాత సోనియా గాంధీ పక్కకే నిలబడ్డారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు అడగడానికి ఎందుకు వచ్చామంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పీసీసీలో
ఆంధ్ర పీసీసీలో హేమాహేమీలు ఉన్నారు, సీనియర్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరూ పక్కకు నిలబడతా ఉన్నారు, ఈమెనే మాట్లాడుతూ ఉంటుంది. సో అది మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రఘువీరెడ్డి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు సీనియర్స్, వాళ్ళందరినీ చిన్నపిల్లల్లాగా పక్కకు నిలబెట్టుకొని ఈమెనే మాట్లాడడం అంటే, ఈమె ఒక సర్పంచ్ కంటెస్ట్ చేసిందో లేదో తెలియదు, ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిందో లేదో తెలియదు, ఎంపీ కంటెస్ట్ చేసిందో లేదో తెలియదు. ఓ రాజన్న బిడ్డ అయితే అయిపోయిందా? డైరెక్ట్ పీసీసీ ప్రెసిడెంట్ ఎట్లా ఇస్తారండి? ఏ పీసీసీ ప్రెసిడెంట్ అంటే సోనియా గాంధీని కూడా ఈమె మోసం చేసింది. ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నది. ఇవన్నీ చూడలేకొచ్చాం. మొన్నటికి మొన్న న్యాయ సాధన సభ ఏదో పెట్టేది కదండి, న్యాయ సాధన సభ ఆమెకు ఆ సభ పెట్టడానికి అర్హతనే లేదు వైఎస్ షర్మిల గారికి. తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రాలో వచ్చి మా సోదరులని మళ్ళీ అన్యాయం చేయడానికి న్యాయ సాధన సభ చెప్పి అబద్ధాలతో మోసం చేయడానికి షర్మిల చేస్తున్న ఈ కార్యక్రమాలన్నిటినీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. షర్మిల గారు ఇప్పటికైనా ఒక సొంత అన్నని ఏ కుటుంబం అండి, ఇప్పుడు ఏ కుటుంబములో తగాదాలు లేవు? అన్ని కుటుంబాల్లో తగాదాలు ఉన్నాయి, ఉంటే ఇక్కడ పరిష్కరించుకోవాలా. అక్కడికి వచ్చింది, అక్కడ ఎప్పుడు కేసీఆర్ కేటీఆర్తో కానీ వాళ్ళతో మాట్లాడింది లేదు. వాళ్ళ విషయంలో కూడా పెద్ద మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడాము. అన్ని కాన్స్టిట్యున్సీస్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడినాము, కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడినాము, కాంగ్రెస్ క్యాండిడేట్స్కు వ్యతిరేకంగా మేము కూడా ధర్నాలు చేసాము, మోదందాయి చౌరస్తాలో అరెస్ట్ అయ్యాము, ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాము. ఇవన్నీ చేసిన తర్వాత చెప్పపెట్టకుండా తట్టబుట్ట సర్దుకొని ఏపీకి వచ్చేస్తే తెలంగాణలో షర్మిల కనిపించట్లేదు. నిన్న కూడా వెళ్ళాను, నేను లోటస్ పాండ్ ఆఫీస్కి వెళ్ళాను, ఉంటుందేమో అని. తాళాలు ఉన్నాయి, ఎవ్వరు లేరు అక్కడ. సో తను ఎంతకాలం దాచుకుంటుందండి ఇక్కడ ఏపీలో? ఇక్కడ చేసే అన్యాయాలను ఎదిరించడానికి వచ్చాము. ఒకటే మేము చెప్పాల్సింది ఏంటంటే, మన సోదరులు, ఓకే తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే కనుక మన సోదరులు కూడా ఈ షర్మిల మాటలు విని మోసపోవద్దనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడికి వచ్చినాము. చాలామంది సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. మా సోదరులలో కోట్ల రూపాయలు తెచ్చారు, పొలాలు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, గోల్డ్ అమ్ముకున్నారు. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వలేదు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 1 రూపీ కూడా ఎవరికి ఇవ్వలేదు. ఏమనంటే నేను ఎవరికో ఇచ్చాను, ఎక్కడో ఇచ్చాను, ఏదో ఇచ్చాను, 1 రూపాయి ఇవ్వలేదు. కనుక మీరందరూ కూడా ప్రత్యేకంగా ఏపీ ప్రజలందరూ కూడా గమనించాల్సి ఏంటంటే, ఆమెను మట్టుకు నమ్మితే మీరు మోసపోతారు. ఆమె 100% అన్యాయం చేసే వ్యక్తి అని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చారు. గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, విజయవాడ వారి అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కొక్క వ్యక్తి ఈ రోజున జిల్లా స్థాయి నాయకులందరూ కూడా, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్స్ అందరూ కూడా మా ఈ విషయం చెప్పడానికి వచ్చిన మీ అందరూ కూడా నమస్కారాలన్నా. చాలా సంతోషం, ఈ రోజున షర్మిల మేడం గారి విషయాన్ని ఎండగట్టడానికి ఈ రోజున విజయవాడ రావడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రప్రదంగా తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు మరి ఖమ్మం జిల్లాలో సంకల్ప సభని నిర్వహించిన వ్యక్తిని నేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 9 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ, తర్వాత మున్సిపల్ షర్మిల గారు వచ్చినప్పుడు వారికి కూడా 3 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడు పనిచేసిన వ్యక్తి నేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు లక్కినేని సుధీర్ బాబు, ఖమ్మం జిల్లా. అలాగే మరి తెలంగాణలో మా అందరి జీవితాలు కూడా నాశనం చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎంతో కష్టపడి మరి సంకల్ప సభ స్టార్టింగ్లో ఆ రోజు మరి ఆ మూమెంట్లో కోవిడ్ పీరియడ్లో కూడా మరి ఎస్పీ గారిని బతిలాడి మేము పర్మిషన్ తీసుకుంటే కొన్ని వందల మందికి అటాక్ జరిగి కొన్ని 15-20 మంది చనిపోవడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గున్నం నాగిరెడ్డి గారు మరి ఆంధ్రాలో ఉన్న వ్యక్తి, వారు మాకు ఇన్ఛార్జిగా రావడం జరిగింది. గున్నం నాగిరెడ్డి గారు 11-12 రోజులు మరి హాస్పిటల్లో ఉండి చనిపోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే విలేకరులు ఎంతోమంది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పడిన సందర్భం ఉంది. సంకల్ప సభ
మరి రాజశేఖర రెడ్డి గారు అంత పెద్ద పేరున్న నాయకుడు పేరు మరి పార్టీ పెడుతున్నారు కాబట్టి మరి వాయిదా వేసుకోండి అని చెప్పి బదిలాంటి సందర్భం ఉంది. అయినా కూడా మరి షర్మిల గారు వినకుండా మరి పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజున పార్టీ గురించి చెప్పడం జరిగింది, సంకల్ప సభ చెప్పి. అలాగే వారి కోటరీలో ఎవరైతే ఉన్నారో, షర్మిల మేడం తర్వాత ఎవరైతే ఉన్నారో, ప్రప్రదంగా సతీష్ అనే వ్యక్తి, అలాగే కొండలరావు, అలాగే సుబ్బారావు, వీళ్ళ ముగ్గురు కూడా మరి తోడు దొంగలుగా అక్కడ ఆవిడ కోటరీని నడుపుతూ మరి 3800 కిలోమీటర్లు పాదయాత్రలో మొత్తం కూడా వీరు మెయింటెనెన్స్లో నడిచిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. ప్రప్రదంగా సతీష్ అనే వ్యక్తి ఆయన ప్రతి నాయకుడి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసిన సందర్భం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడైన నేను నా దగ్గర 30 లక్షల రూపాయలు మరి సతీష్ అనే వ్యక్తి మరి మేడం గారు సొంతంగా అక్రాస్ ది టేబుల్ మా అన్నయ్య కంటే ఎక్కువ మాకు అన్నయ్య లాంటోడని చెప్పి సతీష్ని పరిచయం చేసిన వ్యక్తి మరి షర్మిల మేడం గారు. ఆ వ్యక్తి నా దగ్గర 30 లక్షల రూపాయలు క్యాష్ తీసుకున్నాడు. ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి, తర్వాత మరి ఓరల్గా చేతికి ఇచ్చిన డబ్బులు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సతీష్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసిన సందర్భం ఉంది. అలాగే మరి గతంలో మరి వీరు చేసిన అక్కడ మరి నేను ఈ రాష్ట్రానికి నేను ఆడబిడ్డనని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడే మరి పిల్లల్ని కన్నా ఇక్కడే నా రాష్ట్రం, ఇక్కడే నేను ఇక్కడే పనిచేస్తా, నా ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఉంటా అని చెప్పి మా అందరికి కూడా నమ్మబలికి మరి ఈ రోజున అక్కడ రాష్ట్రం వదిలిపెట్టి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదే పాలేరులో మరి నేను దగ్గర 125 గద్దెలు కట్టించి నేను ఆ పాలేరులో నేను స్టాండర్డ్గా నేను చేసిన సందర్భం ఉంది. ఆ పాలేరు సభకి వచ్చి ఈ మట్టి సాక్షిగా నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే బతుకుతా, ఇక్కడే చచ్చిపోతా, ఈ పాలేరుకి కడ వరకు నేనే ఉంటా అని చెప్పి ఆ పాలేరులో అక్కడ ఆఫీస్ కట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఆ మట్టి ప్రమాణం చేస్తూ నేను ఒక జిల్లా అధ్యక్షుడు ఆ డయాస్లో ఆ మట్టి నా చేతిలో పోసింది. నా చేతిలో పోసి నేను ఈ మట్టి సాక్షిగా ఈ ఆఖరి శ్వాస వరకు ఈ మట్టిలోనే కలిసిపోతా, ఇక్కడే పని చేస్తా, ఇక్కడే బతుకుతా అని చెప్పి మమ్మల్ని అందరినీ కళ్ళబోలు కబుర్లు చెప్పి మా జీవితాలు ఆర్థికంగా రాజకీయంగా మా భవిష్యత్తు నాశనం చేసి ఈ రోజున మరి ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఆంధ్ర ప్రజలారా మీరందరూ కూడా విజ్ఞులు, మీ చేతులెత్తి దండం పెడుతున్నా షర్మిల మేడం మాట నమ్మద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వారు వైఎస్ షర్మిల కాదు, వారు వైఎస్ కాదు, వారు మురుసుపల్లి షర్మిల గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్ర ప్రజలారా మీ అందరూ కూడా చేతులెత్తి విజ్ఞులు మీరందరూ కూడా ఆలోచించండి. కావాలని వారు ఇక్కడికి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎండగట్టు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అబద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆవిడ చెప్తున్న మాటలు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ తీసుకున్నాను. మరి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు దుర్గం నగేష్ నేత గారు మరియు కోఆర్డినేటర్లకు, ముఖ్య నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈరోజు ఉమ్మడి అదితో పాటుగా నేను ప్రతిరోజు పాదయాత్ర చేస్తూ ఆమెకు రోజు 100 మందిని పోగు చేస్తూ ఆమెకు అన్ని రకాల తోడుంటూ చేసి ఆమె సక్సెస్ఫుల్గా గోదావరి బ్రిడ్జ్ మీద ఫుల్ ప్యాక్ చేసి విజయోత్సవ ర్యాలీ లెక్క ఆమెని పంపించడం జరిగింది. అలాంటి నేను ఒక కేసులో జైలుకు పోయినా కూడా నన్ను పట్టించుకోలేదు. అలాగే నాతో పాటు నా కుటుంబాన్ని కూడా వదిలేసి నేను ఆమెతో పాదయాత్ర చేసిన రాష్ట్ర వ్యాప్తంగా. దయచేసి వీళ్ళందరూ తెలుగు కలిసి ఉన్నాం కాబట్టి మీకు ఒకటి ఏంటంటే, నేను ఒక సాధారణ కుటుంబం తెలిసిన వ్యక్తిగా ఈరోజు షర్మిల సేల్స్లో మోసపోయిన మొదటి వ్యక్తిగా నేను మీకు చెప్తున్నా. షర్మిలను ఇక్కడ ప్రజలు ఎవరు నమ్మద్దు. నేను ఓన్లీ వ్యక్తిగతంగా షర్మిలను దూషించడానికి రాలేదు. ఆమె చేసిన ద్రోహానికి ఇక్కడ పని మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను. ఇంకొకసారి వైఎస్ఆర్ పేరు మీద షర్మిల చెప్పుకొని తిరగడానికి